పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి మిథున రాశికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? మిథున రాశి వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యయ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో గురువు, శుభగ్రహాలు శుభస్థానంలో, పాపగ్రహాలు పాపస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఎప్పుడైనా ఎవరికైనా వస్తాయి. అలాంటి ఫలితాల్లో మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ మాసం. ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ సక్సెస్ అవుతాయి. చాలామంది అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని ప్లానింగ్స్ చేస్తుంటారు. ఆ ప్లానింగ్స్ వర్కౌట్ కావు. ఈ మాసంలో వాళ్ళకి అత్యున్నత పేర్లు, అవార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే యాడ్కి ఒక పేరు, ఒక బ్రాండ్ వచ్చి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రాండ్కి ఒక అవార్డు వచ్చే అవకాశం, ఇవి జరిగే అవకాశం ఈ మాసంలో వీళ్ళకు ఉన్నాయి. రెండోది ఏంటంటే విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి స్థానాల్లో వాళ్ళ చదువు అనేది బ్రహ్మాండంగా సాగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లో ఎలా చేసుకుంటే ప్రమోషన్ వస్తుంది అని ఆ చాకచక్యం అనేది వీళ్ళకి ఈజీగా లాజిక్స్ ఈజీగా అర్థమై చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా విషయాలు కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి గురువు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో వీళ్ళకి వచ్చేసారో, ఇప్పుడు ఈ మాసమే కాదు అసలు ఈ సంవత్సరం వీళ్ళకి మిథున రాశి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి మంచి ఫలితాలు ఏవైతే లాస్ట్ ఇయర్ కష్టపడి సంపాదించారో వీళ్ళు, అది మాకు రాలేదనుకున్నారో అవన్నీ ఇవాళ ఏ పని చేయకుండా ఈజీగా వస్తాయి. అంటే వాటి మీద ప్రయత్నం కొంచెం చేయకుండా వదిలేశారు కొన్ని విషయాలు. అదే అవ్వదులే, ఈ వ్యాపారం వృద్ధిలో రాదు, వేస్ట్ అని చెప్పి అనుకున్నాం కన్నా ఈ మాసంలో వీళ్ళకి అవకాశం వస్తాయి. ఎందుకంటే 12th హౌస్లో కుజుడు, ఖచ్చితంగా వ్యయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అవి ఏవైతే నష్టపోయారు అనుకున్నా అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. బాగుంటుంది. ఓకే. సో గురువు అనేది మంచి స్థానంలో ఉన్నారు. ఇది ఓన్లీ 45 days అలా కాదు, 1 year వరకు కూడా గురువు అదే స్థానంలో ఉండబోతున్నారు కాబట్టి మంచి ఫలితాలు. గురువు ఉన్నాడు, వాళ్ళు 45 రోజులు వీళ్ళకి కుజుడు ఇచ్చే ట్రాన్సిట్. అయితే 12th హౌస్లో ఎప్పుడైనా పాపగ్రహం ఉంటే 100% మంచి ఫలితాలు వస్తాయి. అంటే వ్యయస్థానం, అది వ్యయస్థానం, ఖర్చులకి స్థానం, అధిక ఖర్చులు ఉంటాయి. కానీ ఇక్కడ ద్వితీయ స్థానం గురువు ఉండడం వల్ల ఏంటంటే వివాహాలు అవుతాయి, అది ఖర్చు అవుతుంది, అది ఖచ్చితంగా శుభకార్యం అవుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, వీసా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ వీసా రావడం అనేది ఇంపార్టెంట్ కదా, ఆ వీసా వచ్చే అవకాశం ఉంటుంది గురువు ఉండడం వల్ల. ఇక్కడ గురువు కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అధిక ఖర్చులు, కష్టపడే తత్వము, పొద్దున్న లేస్తే రాత్రి దాకా 24 hours నాన్ స్టాప్ కష్టపడే తత్వం కూడా ఉంటుంది వీళ్ళకి. ఉన్నప్పటికీ కూడా అవన్నీ వాళ్ళకి లాభాలు. అంటే ఇక్కడ గురువు ఉన్న వాళ్ళు ప్రతి సద్వినియోగం అవుతుంది మేడం. ఏ డబ్బు ఖర్చు పెట్టినా సద్వినియోగమే. ఇప్పుడు విపరీతంగా ఖర్చు అయింది వివాహానికి, విపరీతంగా ఖర్చు అయింది ఎడ్యుకేషన్కి, ఒక మంచి సీట్ తీసుకొచ్చారు, ఆ సీట్ ఖర్చు పెట్టారు, ఒక వ్యాపారం ప్రారంభం చేశారు, వ్యాపారానికి సంస్థకి చేస్తాం. అది అన్నిటికన్నా స్థలము ఎప్పటి నుంచి కొనాలనుకున్న స్థలం కొనుక్కునే అవకాశం, ఇల్లు కట్టుకునేటప్పటికి విపరీతంగా ఖర్చు అవుతుంది. అఫ్కోర్స్ లగ్జరీస్ కొంచెం ఎక్కువగా పెడతాం, దానికి ఎక్కువ ఖర్చు పెడతాం, అది కూడా వాళ్ళకి ఉన్నదే. సో ఈ ఖర్చులు అనేది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. వ్యయ స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటే అధికంగా అలసిపోతాం అంటాం. అది కానీ ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు శుభగ్రహం ఉండడం వల్ల ఆ కష్టపడేది, అలసిపోయేది కూడా వీళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. అదనమాట. బ్యూటిఫుల్. అయినప్పటికీ వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటున్నారు? చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి దశమస్థానంలో శని భగవానుడు కర్మస్థానంలో ఉన్నారు కనుక మనకి ఎప్పుడు కూడా వీళ్ళు శనివారాలు కింద పనిచేసే వాళ్ళని కానీ, అయితే మామూలుగా మాస్ పీపుల్ ఎవరైనా ఉన్నా, లేకపోతే యాచకులుగా అంటే మనం అడుక్కునే వాళ్ళు ఉన్నవాడు కానీ ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు విసుకోకూడదు. శనివారం మాత్రం, మిగతా రోజుల్లో విసుక్కుంటాం కానీ ఆ రోజు మాత్రం విసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. తర్వాత శనిత్రయోదశి వస్తుంది మనకి. ఈ శనిత్రయోదశి రోజున మనకి నవగ్రహాలకి అభిషేకం, పూజ చేయించుకోవడం, శని భగవానికి చేయించుకోవడం, మన నవగ్రహాలు కూడా చేస్తారు. నవగ్రహాలు చేయించుకోవడం వల్ల ఏంటంటే రాహుకి ఇంపాక్ట్ కానీ, కేతువుకి ఇంపాక్ట్ కానీ, శని భగవానికి ఇంపాక్ట్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా శనిత్రయోదశి అంటే శని భగవానికి ఒక్కరికే చేస్తుంటారు, వీళ్ళకొని చేసుకోవచ్చు. ఇది చేస్తే అద్భుతమైన ఫలితాలు వీళ్ళకొని కనిపిస్తున్నాయి. అలాగే కనిపించాలి మిథున రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.